నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. గోశాల సమీపంలో ప్రత్యేక సెట్టింగుతో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ దంపతులు పాల్గొన్నారు. భోగి మంటలను వెలిగించారు. టీటీడీ నమూనా ఆలయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను సీఎం వీక్షించారు. తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు సీఎం జగన్ తెలిపారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. పులకించే నాయకుడు, జనులందరి గుండెలను ఏలే మా జగన్మోహనుడు, బడుగుల బతుకుల రాత మార్చ జన్మెత్తిన నాయకుడు, అనుకున్నది సాధించి చూపే సంక్షేమపు సాధకుడు. సంకల్పం, దీక్ష, ధైర్యం ఇవే ఆయనకు సైన్యాలు ముందు నుండి. నమస్తే అక్కయ్య, నమస్తే తమ్ముడు, నమస్తే బాబు, నమస్తే పాప, నమస్తే నమస్తే నమస్తే. ఈవేళ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఎన్నో మంచి మంచి పథకాలతో మీ అందరి మనసులు గెలిచాడు. ఆ దేవుని చల్లని దీవెనలతో పాటు మీ అందరి ఆశీస్సులు, అలాగే నా ఆశీస్సులు కూడా నా బిడ్డకు ఉంటాయి అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే నమస్తే నమస్తే. తర్వాత మరొక ముఖ్యమంత్రి గారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బృందావన్ గార్డెన్స్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరగనున్న వేడుకలను మంత్రి విడుదల రజని, రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి ప్రారంభించారు. ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభమైన సంక్రాంతి వేడుకల్లో భోగి మంటలు వేసి సందడి చేశారు. భోగి పండుగ సందర్భంగా ఎమ్మెల్యేలు మద్దాలి గిరిధర్, ముస్తఫా, మేయర్ కావటి మనోహర్ నాయుడు, హరిదాసుల వేషధారణలో చేసిన డాన్సులతో ప్రజలు కేరింతలు కొట్టారు. సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా గంగిరెద్దు ప్రదర్శనలు, కోడిపందాలు, హరిదాసుల నృత్యాలను నిర్వహించారు. కార్యక్రమంలో మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ జగన్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని ప్రజలు ఆనందంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో శాసనమండలి విప్ లేళ్ల అప్పిరెడ్డి, కార్పొరేటర్లు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వచ్చే తరానికి అంతా కూడా మంచిగా ఉండే విధంగా దేవుడు మన రాష్ట్రాన్ని దీవించాలని చెప్పేసి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళా 2024-29 కూడాను మళ్ళా మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజలకంతా మంచి జరిగే విధంగా ఈ సంక్రాంతి సందర్భంగా ప్రజలందరికీ కూడాను మేలు జరిగే విధంగా దేవుడు దీవించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ప్రజలకందరికీ కూడా శుభాకాంక్షలు. యావత్ ప్రజానికానికి కులాలతో, మతాలతో, ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరూ కూడా పెద్ద ఎత్తున జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరి జీవితాలు కూడా దేదీప్యమానంగా మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తులో వాళ్ళ జీవితాలు, అందరి జీవితాలు కొనసాగాలని మనసారా కోరుకుంటూ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో 4 సంవత్సరాల 8 నెలల కాలంగా ఈ రాష్ట్రంలో కులాలు, మతాలు, ప్రాంతాలు, ముఖ్యంగా రాజకీయ పార్టీలు కూడా చూడకుండా ప్రతి పథకాన్ని కూడా, ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరి ముంగిటికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు. మరి ఒక సాంప్రదాయం, సంక్రాంతి అంటే ఒక సాంప్రదాయం. మరి పాడి పంటలు ఇంటికి వచ్చే వేళ మరి ఎంతో ఉత్సాహంగా ఒక పండుగ వాతావరణంలో మరి పండుగను చేసుకోవడం అనేది నిజంగా తెలుగు రాష్ట్రాల వాళ్ళకి, ముఖ్యంగా తెలుగు వాళ్ళందరికీ కూడా గర్వకారణమైన పండుగ. అలాగే ఈ 400 సంవత్సరం కూడా మరి మనందరికీ తెలుసు వ్యవసాయ రంగం మరి 2 అంకెల వృద్ధితో మరి ముందుకు తీసుకెళ్తుంది. మరి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వ్యవసాయ రంగం మరి సకాలంలో వర్షాలు కానివ్వండి అన్నీ బాగా పడటం, పాడి పంటలు బాగా పండడం చూస్తూ ఉన్నాం. తప్పకుండా మరోసారి గౌరవ ముఖ్యమంత్రి వారిని ఆశీర్వదించాలని, అలాగే మంచి పాడి పంటలు మరి ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కొనతోగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి గుంటూరు నగర ప్రజలందరికీ కూడా మరోసారి భోగి, సంక్రాంతి, కనుమ. మా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేకించి మరి ఈ యొక్క సంక్రాంతి సంబరాలని 2 రోజుల పాటు 14, 15 తారీఖులు 2 రోజుల పాటు ఏదైతే సంక్రాంతికి సాంప్రదాయాలు ఏదైతే ఉన్నాయో భోగి మంటలు, పసిపిల్లలకు రేగిపళ్ళు పోయటం, అదేవిధంగా మన గంగిరెద్దుల విన్యాసాలు, నగర ప్రజలందరూ కూడా ఈ 2 రోజుల పాటు
మా ఆధ్వర్యంలో మేము ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించి ఈ కార్యక్రమాన్ని వీక్షించి అందరూ కూడా సంతోషంగా ఉండాలి, మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఈ సంవత్సరం 2024 నుంచి సంతోషంగా ఉండాలి, గడపాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి గుంటూరు నగర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భోగి వేడుకల్లో మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. డాన్సులు వేసి సందడి చేశారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. సంబరాల రాంబాబు పేరుతో ప్రత్యేకంగా పాట రాయించి మంత్రి అంబటి దానికి స్టెప్పులు వేశారు. టీడీపీ జనసేన పార్టీలు అనైతిక పొత్తు కుదుర్చుకున్నాయని, ప్రజలు ఆ రెండు పార్టీలను భోగి మంటల్లో వేసి తగలబెడతారని అంబటి వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వానికి కౌంటౌన్ ప్రారంభమైందని, రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాజధాని రైతుల సంకల్పం నెరవేరుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. మండలంలో తెలుగు జాతికి స్వర్ణయుగం సంక్రాంతి సంకల్పం కార్యక్రమం జరిగింది. భోగి వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ఉత్తర్వులను భోగి మంటల్లో వేశారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం 87 రోజుల పాటు ప్రజలంతా ఐక్యంగా పయనించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. దేవతల రాజధానిని రాక్షసుల్లో చెరపట్టినట్లు అమరావతిని వైసీపీ చెరపట్టిందన్నారు. అమరావతి మన రాజధాని అని, త్వరలోనే ఇక్కడి నుంచే పేదల పాలన ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికి అండగా నిలిచే బాధ్యత టీడీపీ, జనసేనలదని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయన్నారు. సీఎం జగన్ పాలనలో రైతులు చాలా కష్టాలు పడుతున్నారని, పంటలకు కనీస గిట్టుబాటు ధర కల్పించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని చంద్రబాబు దుయ్యబట్టారు. ఎప్పుడూ జరగనటువంటి అరాచకాలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇంతవరకు మీరు చూస్తే కేసులైతే మా మీద విపరీతంగా బుక్ చేసి, అంటే ఎక్కడ కూడా పని చేయనీయకుండా చేయడం కోసం రాజకీయ పార్టీల్ని, రాజకీయ పార్టీల కార్యకర్తల్ని, లేకుంటే అందులో పనిచేసే వ్యవస్థని మొత్తం నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేశారు. ఇప్పుడు ప్రజల్లో ఉండే తిరుగుబాటు చూసిన తర్వాత హోల్సేల్గా ఓటర్స్ అందరినీ మార్చేయడం, దొంగ ఓట్లు వేసుకోవడం ఇలాంటివి చేస్తే తప్ప సాధ్యం కాదనే కన్క్లూజన్కి వచ్చారు. ఈరోజు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం, చాలా స్పష్టంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాం. నవ్ ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ టు కండక్ట్ ఫ్రీ అండ్ ఫేర్ పోల్. నేను అది కూడా చెప్పాను. ఒకప్పుడు ఎలక్షన్ కమిషన్ లేనప్పుడు కూడా నేను ఎన్నికల్లో పోటీ చేశాను. తర్వాత ఎలక్షన్ కమిషన్లు రాజ్యాంగబద్ధంగా వచ్చాయి. అప్పుడు కూడా ఇంత ఘోరాలు జరగలేదు. వైసీపీ పాలనతో రాష్ట్రానికి పట్టిన పీడ తొలగిపోయే సమయం ఆసన్నమైందని పవన్ కళ్యాణ్ అన్నారు. రాజధాని కోసం 33,000 ఎకరాల భూమిని ఇచ్చిన రైతులను దారుణంగా కొట్టివేధించిన ఘటన తాను ఇప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. రైతుల సంకల్పం నెరవేరుతుందని, బంగారు అమరావతిని కలిసి నిర్మించుకుందామని తెలిపారు. అన్ని వర్గాలను మోసం చేసిన వైసీపీకి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా దిగజారిపోయింది. ఎవరైనా ప్రజాస్వామ్య హాని జరుగుతున్న గొంతెత్తిన పొలిటికల్ పార్టీస్ కానీ, వ్యక్తులు కానీ, ప్రైవేట్ వ్యక్తులు కానీ, వాళ్ళందరి మీద కేసులు ఎలా పడుతున్నాయి, కేసులు ఎలా చేస్తున్నాయి, ముఖ్యంగా బైండ్ ఓవర్ కేసులు ప్రత్యేకించి పొలిటికల్ పార్టీ టీడీపీ వారి మీద కానీ, జనసేన కార్యకర్తల మీద కానీ ఇవన్నీ చాలా క్లియర్గా తెలియజెప్పడం జరిగింది వారికి. అలాగే పోలీసు అధికారులని ఇప్పుడు సడన్గా మారుస్తూ ఉన్నారు. లాస్ట్ 2 నెలలుగా మార్చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఎన్నికలు సంఘం వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళకి కావాల్సిన అధికారులను తిరిగి అక్కడ వేయించుకునేలాగా తీసుకొచ్చిన ప్రణాళికలు చేస్తాం. అది కూడా బలంగా తెలియజేస్తాం. అలాగే మహిళా కానిస్టేబుల్స్ ప్రత్యేకించి సంబంధం లేని చోట్ల వాళ్ళు
దాదాపు 87 నియోజకవర్గాల్లో వాళ్ళు పెట్టారు. అది వాళ్ళు దూరం చేయమని ప్రత్యేకంగా ఆయన వివరించారు. నేను ఇంకోటి ప్రత్యేకించి నేను చెప్పింది ఏంటంటే వాలంటీర్స్ అనేది విలేజ్ సచివాలయం అనేది ప్రత్యేకించి అది యాంటీ కాన్స్టిట్యూషనల్ బాడీ. వాళ్ళని దయచేసి ఎన్నికల సమయంలో వాళ్ళని ఉపయోగించొద్దని చెప్పి ప్రత్యేకించి విన్నవించాం. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుటుంబంలో రాజకీయ విభేదాలు బయటపడ్డాయి. రాయపాటి సాంబశివరావు కుమారుడు టీడీపీ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. రాయపాటి కుటుంబం టీడీపీతోనే ఉందని మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్, ఆయన కూతురు శైలజ ప్రకటించారు. రాయపాటి నివాసంలో మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్, శైలజ మాట్లాడుతూ రాయపాటి కుటుంబం అంటే మొదటి నుంచి ఒక్కటే కుటుంబమని, రాయపాటి కుటుంబంలో నేడు రాజకీయ కలహాలు వచ్చాయన్నారు. రంగబాబు రాజకీయ లబ్ధి కోసం టీడీపీపై ఆరోపణలు చేశారన్నారు. టీడీపీపై రంగబాబు అభిప్రాయం సరికాదన్నారు. తాము టీడీపీతోనే ఉంటామని స్పష్టం చేశారు. రంగబాబు టీడీపీ అమరావతి పరిరక్షణపై చేసిన విమర్శలను ఖండిస్తున్నామన్నారు. అమరావతి పరిరక్షణ సమితి దగ్గర అన్ని లెక్కలు ఆధారాలు ఉన్నాయన్నారు. రాయపాటి సాంబశివరావు కూడా పార్టీ వేడరని భావిస్తున్నామన్నారు. నేను కానీ మా బ్రదర్ అన్నయ్య కానీ మేము కూడా పార్టీ చేంజ్ అవ్వట్లేదు. వీఆర్ ఇన్ ఫర్మ్ డెసిషన్ టు కంటిన్యూ ఇన్ ద పార్టీ. ఇది రంగబాబు ఆలోచన ఏదో అట్లా ఇదేనట్టుంది, దానికి ఆ విధంగా అతను బిహేవ్ చేస్తున్నాడు. మేమైతే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అయితే సేల్ కానీ మేము కూడా ఇది అవ్వట్లేదు. ఏదైతే తను చెప్పాడో అది కేవలం తన వ్యక్తిగతం. అదే రాయపాటి బ్రదర్స్కి కానీ మిగతా ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఎటువంటి సంబంధం లేదు దాంతో. ఎప్పుడైతే ఎలా అయితే కాంగ్రెస్కి నిజాయితీగా పనిచేశారో, కాంగ్రెస్లో ఉన్నంతకాలం ఏ పార్టీని కూడా దూషించకుండా, ఏ పార్టీ నాయకులు కూడా అనకుండా, అలాగే అప్పుడు అవసరం వచ్చింది కాబట్టి టీడీపీలో, ఎందుకంటే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడదీసింది, నచ్చలేక కేవలం రాష్ట్రం కోసం పార్టీ మారారు. అప్పటి నుంచి కూడా మరి పార్టీకి నమ్మకంగా పనిచేశారు. పార్టీ కూడా మరి అదే గౌరవం ఇచ్చిందని బ్రదర్స్ మరి ఇన్నాళ్ళు కంటిన్యూ అయ్యారు ఆ పార్టీలో. అలాంటి పార్టీ మరి తను ఏ ఉద్దేశంతో మరి తనకి సీట్ ఇవ్వలేదో, మరి ఏ ఉద్దేశంతో తెలియదు, కానీ అలా మాట్లాడటం తప్పనిపించి మేమందరం కూడా తన అన్న మాటల్లో వాస్తవాలు లేదు, ఖండిస్తున్నాం అని చెప్పడానికే ఈరోజు మీ అందరి ముందుకు వచ్చాం. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో ఆదివారం రాత్రి జబర్దస్త్ బృంద సభ్యులు సందడి చేశారు. సాయంత్రం 6 గంటల నుండి చిన్నారులు కూచిపూడి, భరతనాట్యాలు, జుంబా డాన్స్తో ప్రజలను అలరించారు. అనంతరం జబర్దస్త్ ఇమాన్యుయల్ చేసిన ఆనందో బ్రహ్మ కామెడీ షో, వెంకీ మంకీ టాకింగ్ డాల్, ఆనంద్ చే మిమిక్రీ, హాస్యవల్లరి, శాంతి స్వరూప్ ఆటపాట, కామెడీ టానిక్ వంటి కార్యక్రమాలు నగర వాసులను ఆకట్టుకున్నాయి. మాట్లాడతాడు కప్పి తాగొచ్చారా? అవునే, సంక్రాంతి నాకు తాగుతారు కదా, కొంచెం ఉంటుంది కదా మీకు. ఎందుకంటే మీ మగ తాగుతారు, తాగే డబ్బులు పెద్ద కారు కొనుక్కోవచ్చు కదా. మీరు మేకప్ వేసే డబ్బులు ఉంటే హెలికాప్టర్ కొనుక్కోవచ్చు. మేము అడిగామా? ఏమంటే మేకప్ వేసుకునేది మీ అందరి గట్టికి అందంగా కనిపించడానికి. మేము తాగేది మీరు అందంగా కనపడటానికి. 98 నువ్వు ఐశ్వర్యలా కనపడతావు తెలుసా? గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. గుడ్ ఈవినింగ్ లేడీస్. వాట్ అబౌట్ జెంటిల్మెన్? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అలా కాదు, మిత్రులందరికీ వందనాలు, శత్రువులందరికీ వందనాలు. ఇక నీకు శత్రువులు ఎవరు? నా పేరు చెప్పలే. ఓ, నీ పేరు చెప్పలేదు. ఒకసారి గట్టి క్లాస్ ఉన్న వాళ్ళ పేరు చెప్పుకుంటాడంట అందరు కూడా. ఒక నీ పేరేంటి? యాదగిరి. నగరంలో సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. భోగి పండుగ సందర్భంగా నగరం భోగి మంటలతో కలకల్లాడింది. అర్ధరాత్రి నుండే నగరవాసులు భోగి మంటలు వేసి సంబరాలు ప్రారంభించారు. నగరంలో ప్రధాన కూడళ్లలో వేసిన భారీ భోగి మంటలు ఆకట్టుకున్నాయి. భోగి మంటల చుట్టూ ప్రజలు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. భోగి మంటల్లో నీళ్లను కాచి చిన్నారులకు స్నానాలు చేయించారు. తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ బూర్ల రామాంజనేయులు ఆధ్వర్యంలో భోగి సంకల్పం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలు ఏ విధంగా నష్టపోయారు అనే దాన్ని ప్లకార్డుల రూపంలో ప్రదర్శించి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను పేపర్ రూపంలో భోగిమంటల్లో వేసి దహనం చేశారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి కల్లూరి శ్రీనివాస్, ఐటీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పంచమర్తి శేషు, రూరల్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఇమ్మడి లీలా మల్లేశ్వరరావు, 48వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దాది గోపాల్ యాదవ్, పాలపర్రు గ్రామ అధ్యక్షులు పెండ్యాల శ్రీధర్, తెలుగుదేశం పార్టీ నాయకులు వంశీ, నవీన్, రజాక్, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు చేస్తున్న సమ్మె కొనసాగుతోంది. 34వ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద భోగి మంటలు వేసి నిరసన తెలిపారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెలో భోగి మంటలు వేసి ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసులను మంటల్లో వేసి నిరసన తెలిపారు. అంగన్వాడీలకు జీవితాల్లో ప్రభుత్వం సంక్రాంతి పండుగ లేకుండా చేసిందన్నారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం దారుణమన్నారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేంత వరకు ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో దీప్తి, మనోజ, రాధా, నేతాజీ, ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మమ్మల్ని షోకాజ్ నోటీసుల పేరుతో ఇబ్బందులు గురి చేస్తూ ఉంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మా స్ట్రైక్ అనేది మేము కొనసాగిస్తాము. ఎందుకంటే మేము ఏదైతే కోరుకుంటున్నామో కనీస వేతనం ఈ పండుగ రోజునైనా ఇస్తారని చెప్పి మేము ఆశపడ్డాము. కానీ మా ఆశను నిరాశ చేసింది ప్రభుత్వం. కాబట్టి మేము ఈరోజు షోకాజ్ నోటీసుని భోగిమంటల్లో దహనం చేయడం లేదు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరిగాయి. అశోక్ నగర్లో నిర్వహించిన ముగ్గుల పోటీలలో స్థానిక మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. యువతను చెడు మార్గాల్లో ప్రోత్సహించేలా జోద క్రీడలను సంక్రాంతి సంబరాల్లో నిర్వహించడం దురదృష్టకరమని మహిళా సమైక్య నేత కుమారి నంద అన్నారు. మహిళల్లో చైతన్యం తెచ్చేందుకు తమ సమైక్య అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రుడు, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం చూస్తే సంక్రాంతి అనగానే యువతని ఒక తప్పుడు మార్గంలోకి నడిపించే విధంగా అనేక చోట్ల కోడి పందాలు, పేకాట్లు అలాంటి వ్యసనాలు అయినటువంటి క్రీడల్లోకి ప్రోత్సహిస్తూ సంక్రాంతి అనగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తూ ఉన్నారు యువతని తప్పుడు దోవకి పట్టించేలాగా. అయితే సంక్రాంతి అంటే కోడి పందాలో లేదా జోదమో ఇది కాదు. నిజమైన సంక్రాంతి మహిళలను వంటగది నుంచి బయటికి తీసుకొచ్చి చైతన్యవంతం చేసేది. నిజమైన సంక్రాంతి యువతలో ఉత్సాహాన్ని నింపేది. నిజమైన సంక్రాంతి తోటి మనిషిని ప్రేమించే విధంగా, నలుగురిని కలుపుకునే విధంగా, అందరూ సంతోషంగా ఉండేలాగా ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలు చేపట్టడం. ఆ దిశగానే ఈరోజు నిజమైన సంక్రాంతి సంబరాలు నిర్వహించాలనే ఉద్దేశంతోనే అఖిల భారత యువజన సమైక్య, అఖిల భారత విద్యార్థి సమైక్య, అలాగే ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తూ ముగ్గుల పోటీలు అలాగే పిల్లలకి క్రీడలను నిర్వహించడం జరిగింది. కీడు తొలగాలి, ఏపీ వెలగాలి కార్యక్రమం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగింది. భోగి పండుగను పురస్కరించుకుని జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఖాళీ జాబ్ క్యాలెండర్లు, ప్లకార్డులను భారీ భోగిమంటల్లో వేసి నిరసన తెలిపారు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేష్, జనసేన, టీడీపీ, ప్రజా సంఘాల నాయకులపైన, తెలుగు యువత నేతలపై పెట్టిన సిఐడి అక్రమ కేసుల ఎఫ్ఐఆర్ కాపీలను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ మాట్లాడుతూ 5 ఏళ్లు గడుస్తున్నా జాబ్ క్యాలెండర్లు ఇవ్వకుండా ఏపీ యువతను జగన్ మోసం చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ఇదే చిట్టచివరి భోగి సంక్రాంతి పండుగని అన్నారు.
అక్రమ కేసులు వీగిపోవాలని సంకల్పంతో సిఐడి అక్రమ కేసులు ఎఫ్ఐఆర్ కాపీలను భోగిమంటల్లో వేసినట్లు చెప్పారు. రాష్ట్రానికి మంచి రోజులు రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్ర, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాసరి రాజా మాస్టర్, జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి దామచర్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వడ్డెర యువగర్జన గుంటూరులో జరగనుంది. ఫిబ్రవరి 25న వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు దేవేళ్ల వెంకట్, ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వడ్డెర్లను అన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నాయి తప్ప వారి అభ్యున్నతికి ఎలాంటి కృషి చేయడం లేదని విమర్శించారు. వడ్డెర్లకి సముచిత స్థానం కల్పించే పార్టీకే తమ మద్దతు ఉంటుందని వెంకట్ తెలిపారు. రానున్న రోజుల్లో వడ్డేర్లందరూ ఒక దాడి మీద తీసుకొచ్చి రాజకీయ పార్టీలు మాకు సీట్లు ఇస్తేనే మా ఓట్లు మీకు వేస్తామనే నినాదంతో వడ్డేర యువగర్జన ఫిబ్రవరి 25 గుంటూరు నగరంలో కన్నీ విని ఎరిగిన రీతిలో ఆ సభని వడ్డేర యువగర్జన చేపట్టబోతా ఉన్నాం. తద్వారా మా వడ్డేర్ల సత్తా ఏంటో ఈ రాజకీయ పార్టీలకు చూపించి మా హక్కు, మాకు రాజకీయంగా రావాల్సిన హక్కులు కానీ, మైనింగ్లో మాకు రావాల్సిన హక్కులు కానీ, అదేవిధంగా కార్పొరేషన్లో మాకు నిధులు రావాల్సిన హక్కులు, కార్పొరేషన్ నిధుల గురించి కానీ అన్ని విషయాలు కూడా మేము ఆ సభలో మాట్లాడి మా వడ్డేల సత్తా ఏందో ఈ రాజకీయ పార్టీకి చూపిస్తామని తెలియజేసుకుంటూ, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు 54వ డివిజన్ అధ్యక్షుడు వెజ్జ రాజేష్ ఖన్నా ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ నగర్లో మన ఊరు మన ఆట పేరుతో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నేరెళ్ల సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా సాధికారత ఒక్క జనసేన టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమని చెప్పారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలన్నా, మహిళలు ఆర్థిక ప్రగతితో ఉన్నత స్థానానికి ఎదగాలన్నా జనసేన టీడీపీ ప్రభుత్వం రావాలన్నారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో డివిజన్ నాయకులు నాగలక్ష్మి, డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ సింధు, చొక్కా దీప్తి లోకేష్, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆదివారం నెహ్రూ నగర్లో జనసేన నాయకుల ఆధ్వర్యంలో వీర మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వివిధ రకాల ముగ్గులు వేశారు. ఆ పార్టీ నగర అధ్యక్షులు నెరెళ్ల సురేష్ అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. జనసేన నాయకులు బిట్రగుంట మల్లిక, పులిగడ్డ నాగేశ్వరరావు, త్రిపుర కుమార్, శ్రీనివాసరావు పోటీలను పర్యవేక్షించారు. సంక్రాంతి అంటేనే హరివిల్లు, రంగుల రాట్నాలు, కోలాటాలు, ముగ్గులు, అలానే గాలిపటాలు అన్నీ ఇలా ఉంటాయి. ఎందుకంటే ఆచారం, సంస్కృతి, సంప్రదాయం మర్చిపోకుండా అందరూ ఒకచోట కలవాలనే ఉద్దేశంతో మా నాయకుడు పిలిచారు. దానిలో భాగంగానే ఇలా ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అందరూ ఒకళ్ళ నుంచి ఒకరు బాగా చేశారు. కానీ దాదాపు 67 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందరూ చక్కగా అద్భుతంగా ముగ్గులు వేశారు. ఏది ఫస్ట్ సెకండ్ నిర్ణయించలేకుండా అంత మంచిగా వేశారు. ఇదంతా క్రెడిట్ జనసేన పార్టీ పెట్టింది అని చెప్పి ఆడవాళ్ళందరూ బయటకు వచ్చి ముగ్గులు వేయడం చాలా సంతోషం. మరి ఇక్కడ ఉన్న సోదరులందరూ కూడా ఈ ప్రోగ్రాం చేయాలనే ఉద్దేశంతో ముందుకొచ్చి ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే కాలంలో జనసేన తెలుగుదేశం రెండూ కలిపి ప్రభుత్వాన్ని స్థాపించి నిత్య సహాయ మాత పండుగ మహోత్సవ వేడుకలు నల్లపాడు ఆర్సీఎం చర్చిలో ఘనంగా జరిగాయి. వేడుకల్లో నిత్య సహాయి మాత జెండాను విచారణ గురువు ఫాదర్ కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి ఆవిష్కరించారు. దివ్యబలి పూజా కార్యక్రమంలో ఫాదర్ పెంటారెడ్డి, రాజారెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బాణాసంచా, దేదీప్యమైన విద్యుత్ కాంతుల మధ్య తేరు ఊరేగింపు, కోలాట ప్రదర్శన, కొవ్వొత్తుల స్వీకరణ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో సహాయ గురువులు ఫాదర్ ధీరజ్ రెడ్డి, ఉపదేశి, సంఘ పెద్దలు, సంఘ సభ్యులు సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. మైకలాంజలో భర్యతల యొక్క ముఖాన్ని ఆమె వయసు కంటే తక్కువ వయసు ఉన్నటువంటి ముఖముగా సౌందర్యంగా ప్రకాశవంతముగా చెక్కి ఉన్నారు. క్రీస్తునాథుని మిక్కిలి ప్రేమవంతి సహోదరి సహోదరులారా, మనమంటూ ఉంటామే ఈ మరియ తల్లికి ఉన్నటువంటి ప్రాధాన్యత కావచ్చు, గౌరవమే కావచ్చు. ఇది మానవులు ఇచ్చినటువంటి ప్రాధాన్యత కాదు అండి. ఇది మానవులు ఇచ్చినటువంటి గౌరవమే కాదు అండి. మీరందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని వచ్చి ఉన్నారు. ఈ పరిశుద్ధ గ్రంథంలో పవిత్రాత్మ దేవుడే వ్రాయించి ఉన్నారు. ఈ యొక్క దేవాలయంలో ప్రార్థించిన ప్రతి బిడ్డ కూడా మంచి అద్భుత కార్యాలు చూస్తూ ఉన్నారు. ఇన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ దేవాలయం దాదాపుగా 59-60 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ దేవాలయంలో ఈ పండుగ
మొదటి నుంచి జనవరి 14న జరుపుకుంటూ ఇక్కడికి వచ్చి ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డకి కూడా ఆ మరీ తల్లి దీవెనలు కలుగజేస్తూ ఉంది. అయితే కొన్ని సంవత్సరాల క్రితం మరలా దాదాపుగా 11 సంవత్సరాల క్రితం మరలా నూతన దేవాలయాన్ని నిర్మించుకొని గొప్పగా ఈ యొక్క పండుగను మేము చేసుకుంటూ ఉన్నాం. ఈ పండుగ ఉదయం పూట దీపావళి పూజ ఉంటుంది, అలాగే సాయంత్రం తేరు ప్రదక్షిణ ఉంటుంది. ఈ తేరు ప్రదక్షిణలో మరీ తల్లిని మా గ్రామ పురవీధుల్లో మేము భారీ ఊరేగింపుగా తీసుకెళ్తూ బాణసంచాతోటి అలాగే మంచి దైవ పాటలతోటి ఈ యొక్క ఊరేగింపును చేసుకుంటూ ఉన్నాం. తెలుగు మహిళల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగు మహిళల సంక్రాంతి సంబరాలలో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మహిళలకు బీసీ నాయకులు నిమ్మల శేషయ్య నగదు బహుమతులను అందజేశారు. జగన్ తీరుతో అంగన్వాడీలు మహిళలు సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. రానున్న సంవత్సరంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. చంద్రబాబు హయాంలో పండుగల సమయంలో కానుకలను ఇచ్చేవారని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలు పండుగ జరుపుకునే పరిస్థితి లేదన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి, అంగన్వాడీ విభాగం రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాధిక తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ పండగ వాతావరణము అంతా బాగుండాలి అని పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే అంగన్వాడీ మహిళలు అందరూ రోడ్ల మీద కూర్చున్నారు. వాళ్ళ కోరికలు తీరలేదని, వాళ్ళ సమస్యలు ఉన్నాయని. కానీ ఇది పెట్టే సందర్భం కూడా కాదు. నిజం చెప్పాలంటే వాళ్ళు బాధలో ఉన్నారు. కానీ మేము ఎందుకు పెట్టామంటే ఈ బాధలు ఇంతటితో ఈ 3 నెలల తర్వాత అంతమైపోవాలి, అందరు కోరికలు నెరవేరి బాబుగారు వచ్చి అందరూ మంచిగా మళ్ళీ జీవితాలన్నీ హ్యాపీగా ఉండాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి. ఎందుకంటే మన రాజధాని ఉంటుంది, మన పోలవరం వస్తుంది, మన మహిళల కష్టాలు పోతాయి, రైతుల కష్టాలు తీరుతాయి, ఉద్యోగస్తులకి ఉద్యోగాలు వస్తాయి, పిల్లలకి చదువుకోవడానికి ఆర్థిక వనరులు ఇబ్బందులు లేకుండా వనరులు ఏర్పడతాయి. ఈ రాష్ట్రంలో వ్యవసాయ కార్మికులు కూలీలు అందరూ బాగుంటారు. ఆశా అంగన్వాడీలు డ్వాక్రాలు అందరూ బాగుంటారు. ఆ ఆశయంతోనే మేము ఈరోజు ఈ భోగి పండుగ రోజు మేము ఇక్కడ ముగ్గులు పోటీలు పెట్టడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి అని ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించుకున్నాము. అలాగే మేము చెప్పంగానే వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. సంక్రాంతి శుభాకాంక్షలు అండి మీ అందరికి కూడా. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మానవతా సభ్యులు వాసిరెడ్డి ఉదయ్ శంకర్ మాధవి దంపతులు సౌజన్యంతో పెదపలకలూరు మాతృదేవోభవ వృద్ధాశ్రమంలో అన్నదానం మరియు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో మానవతా చైర్మన్ పావులూరి రమేష్, శంకర్ పిచ్చయ్యన్, కృష్ణ, ప్రసాద్, శివాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ వృద్ధులకు వయోజనులకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో శ్రీ వాసిరెడ్డి ఉదయ్ శంకర్ గారు, శ్రీమతి మాధవి గార్ల సౌజన్యంతో ఈ ఉచిత భోజనం మరియు గ్రాసరీ నిత్యావసర వస్తువులు వారికి వృద్ధులకి ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సమయంలో జనరల్గా ఈరోజు పండగతో సమానం. భోగి రోజు మనం దేవుడికి ప్రార్థనతో పాటు సేవ కూడా చేస్తూ మన మానవతా స్వచ్ఛంద సంస్థ తరఫున వాసిరెడ్డి ఉదయ్ శంకర్ గారు, మాధవి గారు ఈ వృద్ధులకు ఇటువంటి మంచి సేవ చేయటం అనేది మన అందరి అదృష్టం. వారి కుటుంబం చాలా మంచి పని చేస్తుంది. ఈరోజు పాలస్తీనాపై గత 100 రోజులుగా ఇజ్రాయెల్ సాగిస్తున్న దురాక్రమణ యుద్ధానికి వ్యతిరేకంగా గుంటూరులో నిరసన జరిగింది. అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో దళిత, బహుజన, ముస్లిం, మైనార్టీ ప్రజా సంఘాలు పాల్గొని అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. పాలస్తీనాపై దాడులను ప్రపంచ దేశాలు తప్పుపడుతున్నా ఇజ్రాయెల్ నిరంకుశంగా దాడులకు పాల్పడడం హేయమన్నారు. ఇలా 100 రోజులు పూర్తి మేము సంతోషంగా ఉండలేదు. ఈరోజు మొత్తం కూడా అక్కడ ప్రజలు కూడా మొత్తం ఈరోజు నీళ్ళు లేక, కూడి లేక, అనేకటువంటి నివాసం లేక మొత్తం కూడా మొత్తం ఒక పక్కన తుడిచిపెట్టేయడానికి వాళ్ళ మాతృభూమి, ఆ మాతృభూమి ఐక్యం చెబుతున్నటువంటి తీర్మానాన్ని కూడా ఇలా తొంగలో దొక్కుతుందంటే ఇలా ప్రపంచ సమాజం అంతా కూడా ఇలా కోరేకొస్తుంది. అందుకు తక్షణమే ఈ యుద్ధాన్ని ఆపి అక్కడ శాంతియుతమైన వాతావరణాన్ని నెలకొల్పాలని ఇలా మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదా వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి.
కేక్ కట్ చేసిన గాదెకు పార్టీ నేతలు బోనబోయిన నేరెళ్ల సురేష్, ఇతర నాయకులు బర్త్డే విషెస్ తెలిపారు. పార్టీ బలోపేతం కోసం ప్రత్యేక కృషి చేస్తున్న గాదె వెంకటేశ్వరరావు ప్రజాసేవలో ఉన్నతి శిఖరాలు అధిరోహించాలని నేతలు ఆకాంక్షించారు. ఆయన పదవిని అలంకరించిన తర్వాత 17 నియోజకవర్గాలలో పార్టీని చాలా బలోపేతం చేస్తూ రేపు రానున్న ఎన్నికల్లో పార్టీ పొత్తు మీద జనసేన టీడీపీ పొత్తు మీద విజయకేతన ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఇట్లానే ఆరోగ్యంగా ప్రజల మధ్యలో ఉండాలని కోరుకుంటూ జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా 17 నియోజకవర్గాల్లో కూడా ఆయన చాలా విస్తృతంగా పర్యటించి జనసేన పార్టీ క్యాడర్ని చాలా ఉత్సాహపరుస్తూ అందరినీ కూడా ఉత్సాహపరుస్తూ తిరుగుతూ ఉన్నారు. అట్లానే రాబోయే ఉమ్మడి 2 పార్టీల యొక్క ఉమ్మడి అభ్యర్థులకు విజయం కోసం కూడా ఆయన కృషి చేస్తారు. అట్లానే ఆరోగ్యంగా తిరుగుతూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.